బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినట్లుగా తెలుస్తోంది. జూన్ 17 తర్వాత మోదీ ట్రంప్ మధ్య ఇదే ఫస్ట్ ఫోన్ కాల్ అంటూ కూడా తెలుస్తోంది. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనడంపై ట్రంప్ అక్కస్సు వెళ్ళగక్కిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే భారత్పై 50% టారిఫ్స్ విధించాడు ట్రంప్ టారిఫ్స్తో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో తన వైఖరి మార్చుకున్నాడు ట్రంప్. వాణిజ్య చర్చల కోసం మోదీతో మాట్లాడతానంటూ ఇటీవల ట్రంప్ ప్రకటించారు. మోదీ తనకు మంచి స్నేహితుడంటూ ఇటీవల ట్వీట్ కూడా చేశారు. ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ నేపథ్యంలో మోదీ కూడా ఒక ట్వీట్ చేశారు. భారత్ అమెరికా సమగ్ర భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నా అంటూ మోదీ కామెంట్ చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో ట్రంప్కు మద్దతు ఇస్తా అంటూ మోదీ కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి మనం చూడొచ్చు. ముందుగా 1950 సెప్టెంబర్ 17న జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రనాయకులందరూ కూడా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చాలా రోజులుగా మాటలు లేనటువంటి, ఒకప్పుడు గొప్ప మిత్రులుగా ఉండి తర్వాత కనీసం మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నటువంటి ట్రంప్ అలాగే మోదీ ఇద్దరు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు, మోదీ ఆన్సర్ చేశారు. ట్రంప్ మోదీకి విషెస్ చేశారు, మోదీ కూడా థ్యాంక్స్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే చాలా గ్యాప్ మనకు కనిపిస్తోంది. ఎందుకు ఈ గ్యాప్ వచ్చిందనేది మనకు తెలుసు. ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ట్రంప్ అండ్ మోదీ. కానీ ఆ తర్వాత ఒకరి మీద ఒకరు అనడం కంటే కూడా భారతదేశం మీద ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశం మీద ఒక రకంగా విషం కక్కారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ ఫ్రెండ్షిప్ అంతా చెడిపోవడం, ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మధ్యలో కొన్నిసార్లు ట్రంప్ మోదీతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మోదీ కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన బర్త్డే సందర్భంగా విష్ చేశారు. మరి ఇది ఇలా కొనసాగుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ముందు కూడా ట్రంప్ ఫోన్ చేసినప్పుడు అలా మోదీ మాట్లాడతారా, లేకపోతే ఈ రిలేషన్ ఒకప్పట్లాగా మారుతుందా అంటే లేదు. కేవలం విష్ చేయడానికి ఫోన్ చేశారని తెలుసు కాబట్టి విష్ చేశారు, ఈయన థ్యాంక్స్ చెప్పారు, అంతవరకే అయిపోయింది. మరి మిగతా విషయాల్లో ఎందుకు మార్పు ఉంటుంది, ఎందుకు ఉండాలని కోరుకుందాం ఖచ్చితంగా. కానీ అది ముందు ట్రంప్ వైపు నుంచే మొదలవ్వాల్సిన అవసరం ఉంది. కొంత సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ కూడా నిజంగా మార్పు ఉంటుందా అని చెప్పలేం. ఎందుకంటే సమస్య వచ్చిందే ట్రంప్ వల్ల కదా. భారతదేశానికి మిత్రదేశం అయినటువంటి భారతదేశానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్, అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉన్నటువంటి ఇండియా భారత్ బంధం బీటలు వారడానికి కారణం ట్రంప్ కాదా? ఇష్టం వచ్చినట్లుగా భారత్ మీద టారిఫ్లు వేయడం కానీ, ఇష్టం వచ్చినట్లుగా భారత్ అంతర్గత విషయాలు మాట్లాడడం కానీ, ఇష్టం వచ్చినట్లుగా భారత్ని కించపరిచేలా మాట్లాడడం కానీ, భారతీయుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం కానీ, ఇవి కదా అసలు కారణాలు. అవన్నీ పోయి కేవలం ఏదో విష్ చేశారు కదా అని చెప్పేసి మళ్ళీ అప్పట్లాగా మాట్లాడుకొని వాళ్ళు చెప్పింది వినాలా? వింటే సరిపోతుందా? మనకు జరిగిన నష్టం పోతుందా? మనం భరించినటువంటి ఆ మాటలన్నీ కూడా, మనం ఫేస్ చేసినటువంటి ఒక రకంగా హ్యూమిలిటీ అంతా కూడా పోతుందా? ఆ హ్యూమిలియేషన్ పోతుందా? ఆ తర్వాత ముఖ్యంగా అసలు ఒక్కసారి ఏం జరిగిందనేది మనం చూస్తే ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? భారత్ మీద ట్రంప్ ఒక రకమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేయడం దగ్గర నుంచి వచ్చింది. ఒకప్పుడు ట్రంప్ గెలుపుకి మోదీ ఎంత కృషి చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ట్రంప్ ఎన్నికల సందర్భంగా, అక్కడ అమెరికాలో ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి మోదీ పర్సనల్గా కృషి చేశారు. మోదీకి ఆ స్థాయిలో చరిష్మా ఉంది కాబట్టే ట్రంప్ కూడా ప్రత్యేకంగా ఆయనతో తిప్పుకున్నారు. అమెరికా తీసుకువెళ్ళారు, అక్కడ సభలు సమావేశాలు పెట్టారు, అక్కడ ఉన్న భారతీయులందరినీ ఏకం చేశారు. ట్రంప్ భారతదేశం వచ్చారు, ఇక్కడ సభలు సమావేశాలు పెట్టారు, పెద్ద ర్యాలీ నిర్వహించారు. కిలోమీటర్ల కొద్దీ భారతీయులు దారి పొడుగుతున్న నించొని భారతదేశం అంతా టీవీల ముందు కూర్చొని ఆ రోజు ట్రంప్ని మోదీని చూశారు. ఈ ఫ్రెండ్షిప్ అంతా మంచికే అనుకున్నారు ఎవరైనా. అగ్రదేశం
ప్రపంచ దేశాలను శాసించేటువంటి దేశం భారతదేశానికి ఇంత క్లోజ్గా ఉంటుంది. అక్కడ గెలవగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక వ్యక్తితో భారత ప్రధాని ఇంత క్లోజ్గా ఉంటున్నారంటే రేపు ఖచ్చితంగా భారతదేశానికి ఏదో మంచి జరుగుతుంది కదా అని భారతీయులు ఎక్స్పెక్ట్ చేశారు. ఏదైనా అవసరం వస్తే అమెరికా మనకి మద్దతుగా నిలబడుతుంది కదా అనుకున్నారు. కానీ జరిగిందేంటి? ఒక రకంగా చెప్పాలంటే ఇది వెన్నుపోటు కాదా? గెలిచినన్ని రోజులు, అవసరం ఉన్నన్ని రోజులు మోదీ నాకు మిత్రుడు, మోదీ చాలా గొప్ప నాయకుడు అని చెప్పినటువంటి ట్రంప్ గెలిచిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. భారతదేశానికి యాపిల్ కంపెనీ వచ్చి పెట్టుబడులు పెడతామంటే మీరు వెళ్ళొద్దు, అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలి, భారతదేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి మాట్లాడుతున్నారు. భారతీయులు అమెరికాలో ఉండి అక్కడ సేవలు చేస్తుంటే ఒక రకంగా అక్కడ ట్యాక్సులు కడుతున్నారు, అక్కడే మన నాలెడ్జ్ అంతా కూడా ధారబోస్తూ అమెరికాని డెవలప్ చేస్తుంటే భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, ఆ తర్వాత భారతీయులకు వీసాలు ఇవ్వద్దు, ఇలా మాట్లాడారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టకూడదు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఆ తర్వాత భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అన్నారు. ఎందుకు? రష్యాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు. ఎందుకు చేయకూడదు? భారత్ ఇట్స్ ఎ రిపబ్లిక్ నేషన్ కదా, ఎక్కడా కూడా నిబంధనలు ఉల్లంఘించలేదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇంత కక్ష? ఏ కంపెనీ వస్తాయన్న పెద్ద కంపెనీలు ఏవి భారత్కి రాకూడదు, ఉద్యోగాలు ఏవి భారత్కి రాకూడదు. అలాగే ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ వార్ సమయంలో అనవసరంగా తొందరపడి ఏదేదో మాట్లాడి నేనే యుద్ధాన్ని ఆపేశానని చెప్పేసి భారత్ను ఒక క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టారు. లేదు అంటే ట్రంప్ ఫీల్ అవుతాడు, అవును అంటే ట్రంప్కు క్రెడిట్ ఇచ్చినట్లు, అనవసరమైనటువంటి క్రెడిట్ ఇచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ట్రంప్ చెప్తే యుద్ధం ఆపేశారా, భారత్ ఎమోషన్ లేదా అనేటువంటి ప్రశ్న తెర మీదకి రాదా? మన అవసరానికి తగ్గట్లు కదా మనం యుద్ధం చేయాల్సింది, ఎవరో చెప్పినట్లు కాదు కదా. భారత్ని ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలోకి నెట్టేశాడు ఆ టైంలో ట్రంప్. అయినా సరే భారత్ మౌనంగానే ఉంది. కానీ భారత్ విమానాలు కూలిపోయాయి, యుద్ధ విమానాలు అని చెప్పేసి మాట్లాడి నానా రాద్ధాంతం చేశాడు. ఇలా 1-2 కాదు, భారత్ మీద ఎన్ని రకాలుగా విషయం కక్కాలో. కేవలం ట్రంప్ మాట్లాడలేదు, ఇది కేవలం ట్రంపే కాదు మాట్లాడింది, ట్రంప్ అనుయాయులు అందరూ మాట్లాడారు. ట్రంప్ వెనక్కున్నటువంటి టీం అందరూ, వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతాడు, ట్రెజరీ మాట్లాడతాడు, అక్కడ ఉన్నటువంటి ట్రెజరర్ కూడా మాట్లాడే పరిస్థితి భారతదేశం గురించి. వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతాడు. ట్రంప్కి క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ భారత్ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటే ట్రంప్ మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే ట్రంప్ మాట్లాడినట్టు కాదా? వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉంటారు, ఎవరు చెప్తే మాట్లాడతారు, ట్రంప్ చెప్తే కాదా? అయినా సరే వాటి గురించి కనీసం ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారత్కి బద్ధశత్రువు అయినటువంటి పాకిస్తాన్ సైనిక అధికారిని తీసుకువెళ్ళి మునీర్ని తీసుకువెళ్ళి సైనిక అధ్యక్షుడిని వైట్ హౌస్లో కూర్చోబెట్టి రాజమర్యాదలు చేస్తారా? సరే చేసుకుంటే చేసుకున్నారు, మీ బాధలు మీవి, వాళ్ళతో మీకేం అవసరాలు ఉన్నాయో ఆ ఉగ్రవాదులతో మీకే తెలియాలి. కానీ అమెరికాలో కూర్చొని, అమెరికా గడ్డ మీద కూర్చొని, మీ ఇన్విటేషన్ మీద అమెరికాకు వచ్చి మీరు మర్యాదలు చేస్తే చేయించుకొని ఒక ఉగ్రవాది అమెరికా గడ్డ మీద కూర్చొని భారతదేశాన్ని బెదిరిస్తే, భారతదేశం సింధు జలాల మీద ప్రాజెక్టులు కడితే కూల్చేస్తాం, భారతదేశం మీద అణుబాంబేస్తాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే సగం ప్రపంచాన్ని మేము నాశనం చేస్తామని మాట్లాడితే కనీసం ఒక్క మాట దాని గురించి మాట్లాడలేదు, ఒక్క మాట ఖండించలేదు. ఇంతకంటే దారుణమైంది ఇంకేమైనా ఉంటుందా? మీ మిత్రదేశం పట్ల ఒక ఉగ్రవాద నాయకుడు వచ్చి, ఒక ఉగ్రవాద దేశ నాయకుడు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ బెదిరిస్తుంటే, ప్రపంచ దేశాలని బెదిరిస్తుంటే భారతదేశంతో పాటు ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు గతంలో కూడా ట్రంప్ ఫోన్ చేయడానికి ట్రై చేశారట మోదీకి. యుద్ధం జరిగిన సమయంలో, పాకిస్తాన్ ఇండియా వార్ జరుగుతున్న సమయంలో ట్రై చేస్తే మోదీ మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు ప్రయత్నించారు. ముఖ్యంగా టారిఫ్ల గురించి ప్రకటించినప్పుడు మోదీ కాల్ కోసం చాలాసేపు వెయిట్ చేశారట. ఎందుకు? జపాన్ లాంటి దేశాలు ఎలాగైతే టారిఫ్ల గురించి ప్రకటించడంలోనే వద్దు, మా మీద టారిఫ్లు వేయొద్దు, మీరు చెప్పినట్లు వింటామని చెప్పేసి తల ఉంచాయో అలా ఉంచుతారు భారతీయులు కూడా అని చెప్పేసి అనుకున్నాడట. చాలాసేపు, ఆల్మోస్ట్ గంట సేపు మోదీ ఎప్పుడు కాల్ చేస్తారని వెయిట్ చేశారట. కానీ ఒక్కసారి కూడా మోదీ నుంచి కాల్ రాలేదు. రాకపోగా ట్రంపే ఫోన్ చేసినా సరే మోదీ ఆన్సర్ చేయలేదని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియాలో సైతం
వచ్చినటువంటి వార్తల్ని మనం చూసాం. సో మనం స్టబర్న్గా ఉన్నాం ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో. సో ఇప్పుడు ఏదో బర్త్డేకి విష్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మోదీ ఆన్సర్ చేశారు, లేకపోతే ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే అమెరికా కొంత దారికి వస్తుంది. మళ్ళీ మాకు మిత్రులు మనం ఒకటి అంటూ ఒకప్పుడులాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఇంకా పూర్తిగా ఇంకా టారిఫ్ల గోల పోలేదు. దీనికి సంబంధించి ఇప్పటికీ గందరగోళం నడుస్తూనే ఉంది. భారతదేశం మీద ఒత్తిడి పెరుగుతూనే ఉంది. అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు భారతదేశం మీద విషయం కక్కుతూనే ఉన్నారు. కాబట్టి బర్త్డేకి విష్ చేసినంత మాత్రాన ఇంకంతా బాగుంటుందా అంటే కాదు. మాట్లాడాల్సిన విషయాల్లో మాట్లాడాల్సిందే. వ్యాపారమే, రిలేషనే. అలాగే చూశాడు కదా ట్రంప్, అంతకంటే దారుణంగా చూశాడు కదా. భారత్ కూడా అలాగే ట్రీట్ చేస్తుంది ఖచ్చితంగా. జరిగినటువంటి నష్టానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అమెరికా తప్పుని సరిదిద్దుకుంటేనే తిరిగి భారత్ స్నేహహస్తాన్ని అందించగలుగుతుంది, లేదా మనకంటూ ఉన్నటువంటి ఒక న్యూట్రల్ గ్రౌండ్స్ని మనం నిలబడగలుగుతాం ఖచ్చితంగా. శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మన మౌనాన్ని, మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని మన మీద జులుం చెలాయిస్తానంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద మనం చూస్తున్నాం, మోదీ చేసినటువంటి ఒక ట్వీట్ మనకు కనిపిస్తుంది. ట్రంప్ చేసినటువంటి కాల్కి, ఆయన చేసినటువంటి విషెస్కి ఆయన రెస్పాండ్ అయ్యారు. చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అంటూ సంబోధిస్తున్నారు. మై ఫ్రెండ్ అంటున్నారు మోదీ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ ట్రంప్ for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US comprehensive and global partnership to new heights. We support your initiative towards a peaceful resolution of Ukraine conflict. అంటూ మాట్లాడుతున్నటువంటి తీరు, మోదీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం కదా. మై ఫ్రెండ్ అంటూ సంబోధిస్తున్నారు. భారత్ అమెరికాకి సంబంధించినటువంటి బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంలో మేము ఖచ్చితంగా మా పాత్ర మేము పోషిస్తాం, మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్తున్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్. అలాగే ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి, రష్యా ఉక్రెయిన్కి సంబంధించి కాన్ఫ్లిక్ట్లో మీరు ఇనిషియేషన్ తీసుకున్నందుకు కూడా, మీరు పీస్ఫుల్గా దాన్ని సాల్వ్ చేయాలని ప్రయత్నించినందుకు మేము మద్దతు ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. అంటే శాంతికి ఎప్పుడు మేము కట్టుబడి ఉంటాం, శాంతి చర్చలు జరగాలని మేము కోరుకుంటాం, మా అంతటా మేము యుద్ధాలు చేయం, అలాగని మా జోలు వస్తే ఖచ్చితంగా మేము ఊరుకోం. సో ఇది ఇక్కడ మోదీ చెప్తున్నటువంటి మాట మనం క్లియర్గా చూడొచ్చు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ కాల్ వచ్చినంత మాత్రాన ఇంకా అంత అయిపోయినట్లేనా? ఖచ్చితంగా కాదు. గతంలో అమెరికా వైఖరికి ఖచ్చితంగా అమెరికా సరిదిద్దుకోవాలి, ఇంకోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటామని మాట ఇవ్వగలగాలి, టారిఫ్లు తీసేయాలి, మన మీద ఉన్నటువంటి ఆంక్షలను తగ్గించాలి, ఖచ్చితంగా మళ్ళీ బిజినెస్ని రివైవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలా అటు సైడ్ నుంచి మొదటగా ఇనిషియేషన్ వస్తేనే భారత్ ఇక్కడ వెనక్కి తగ్గుతుంది, లేదంటే లేదు. మొత్తం మీద భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ఈ విషెస్ మంచి విషయమే, మంచి సందర్భం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడడం అనేది, ట్రంప్ ఫోన్ కాల్కి రెస్పాండ్ అయ్యారు. ఇన్ని రోజులు రెస్పాండ్ అవ్వకపోయినా ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ ముందు రెస్పాండ్ అవుతారో లేదో తెలియదు. సో ఈ నేపథ్యంలో విష్ చేయడానికి మాత్రమే కాల్ చేశారు కాబట్టి రెస్పాండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో థ్యాంక్స్ చెప్తూ మోదీ చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఇండియా అమెరికా మధ్యలో పరిణామాలు మళ్ళీ పాజిటివ్గా మారాలని కోరుకుందాం, ఆ బంధం మరింత బలపడాలని మళ్ళీ కోరుకుందాం. అమెరికా ఖచ్చితంగా తన ఒక్కరి బుద్ధిని మార్చుకోవాలని, అమెరికా బుద్ధి మార్చుకొని తిరిగి దారికి రావాలని మనం కోరుకుందాం. భారత్ ఎప్పుడూ స్నేహహస్తం అందించడానికి, శాంతిని పెంచడానికి సంసిద్ధంగా ఉంటుంది. మీ అభిప్రాయాలు ఏంటి జరుగుతున్నటువంటి పరిణామాల మీద? ట్రంప్ మోదీ కాల్ చేయడం, మోదీ దానికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేయడం తిరిగి, ఈ విషయం పట్ల మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ ఫోన్ కాల్తో మరి ఉన్నటువంటి సమస్యలు, అంటే మనం నష్టపోయింది అలాగే ఉంటూ మిగతా అంతా నార్మల్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా?
భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందా? తమకు జరిగినటువంటి నష్టాన్ని పట్టించుకోకుండా వదిలేస్తుంది అనుకుంటున్నారా? అమెరికా తిరిగి మళ్ళీ మారే ప్రయత్నంలో భాగంగానే ఈ ఫోన్ కాల్స్ అండ్ ఈ మధ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మీరు కూడా భావిస్తున్నారా?